అందరికీ నమస్కారం. నేను నందన ప్యూర్ నుండి. నమస్తే ఆర్బిట్రమ్ సిరీస్ యొక్క 7వ ఎపిసోడ్‌కి మీకు స్వాగతం. ఈ వీడియోలో ఆర్బిట్రమ్ డావ్ అంటే ఏంటి? ఆర్బిట్రమ్ డావ్ ఎలా పనిచేస్తుంది? మీ ఆర్బిట్రమ్ డావ్ ఫోరం అకౌంట్‌ని క్రియేట్ చేయడం ఎలాలో తెలుసుకుందాం. డావ్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్‌ని ఇమాజిన్ చేయండి. అది పూర్తిగా సెల్ఫ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ ఒక్కరు కాకుండా అందరూ ఈక్వల్ పవర్‌లో ఉంటారు. క్రేజీగా అనిపిస్తుంది కదా? అది డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ లేదా డావ్స్ యొక్క అందం. డావ్స్ అనేవి రెవల్యూషనరీ ఎంటిటీస్ గా ఉంటాయి. ఇక్కడ డెసిషన్ మేకింగ్ పవర్ సెంట్రలైజ్ గా ఉండదు మరియు అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వి ఉంటుంది. ట్రెడిషనల్ హైరార్కీస్ కి వేరుగా డావ్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్స్ లో రూల్స్ ని బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఎన్కోడ్ చేయడం ద్వారా ఆపరేట్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు ఆర్బిట్రమ్ డావ్. ఆర్బిట్రమ్ డావ్ అంటే ఏంటి? కొంచెం వెనక్కి వెళ్దాం. ఇథీరియం గురించి గుర్తుందా? ఆర్బిట్రమ్ డావ్ ఇథీరియం బ్లాక్ చైన్ మీద బిల్డ్ చేశారు, కానీ ఇది ఇండిపెండెంట్ గా ఆపరేట్ అవుతుంది. ఇది ఒక సెల్ఫ్ గవర్నింగ్ ఆర్గనైజేషన్, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బదులుగా ఇక్కడ ఈ ఆర్బ్ టోకెన్ హోల్డర్స్ ద్వారా రన్ అవుతుంది. ఆర్బ్ టోకెన్ హోల్డర్స్ ఎవరు అయితే ఆర్బిట్రమ్ నెట్వర్క్ లో ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ ఆర్బ్ భాగాన్ని కొనేవాళ్ళు. ఆర్బ్ టోకెన్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఈ ఆర్బిట్రమ్ డావ్ లో ఓటింగ్ రైట్స్ దొరుకుతాయి. ఓటింగ్ ఎలా పనిచేస్తుంది? ఒక కమ్యూనిటీ ఓటింగ్ సిస్టమ్ ని ఇమాజిన్ చేయండి. ఇక్కడ ప్రతి ఆర్బ్ టోకెన్ కి ఒక ఓట్ లాగా పనిచేస్తుంది. మీకు ఎంత ఎక్కువ ఆర్బ్ టోకెన్స్ ఉన్నాయో మీకు అంత ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుంది. ఇది కమ్యూనిటీని ఇంపార్టెంట్ విషయాలు డిసైడ్ చేయడానికి అలా చేస్తుంది. ఆర్బిట్రమ్ ప్రోటోకాల్ లో చేంజెస్ కానీ లేదా డావ్ ఫండ్స్ ఎలా స్పెండ్ చేయాలో డెసిషన్ తీసుకుంటుంది. ఆర్బిట్రమ్ డావ్ ఎందుకు ఇంపార్టెంట్? ఆర్బిట్రమ్ డావ్ ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్, ఎందుకంటే ఇది పవర్ ని కమ్యూనిటీ చేతిలో పెడుతుంది. ఇది ఆర్బిట్రమ్ నెట్వర్క్ కి అందరికీ ఉపయోగపడేలా గ్రో అవ్వడానికి మరియు డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది. ఆర్బిట్రమ్ డావ్ ఎలా పనిచేస్తుంది? ఆర్బిట్రమ్ డావ్ లో ఒక ముఖ్యమైన కాంపోనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది నెట్వర్క్ కి సేఫ్ గార్డ్ చేయడం, సెక్యూరిటీ థ్రెట్స్ కి రెస్పాండ్ చేయడం మరియు సిస్టమ్ యొక్క ఓవరాల్ ఇంటిగ్రిటీని ఎన్షూర్ చేయడంలో పాల్గొంటుంది. సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్బిట్రమ్ యొక్క సెక్యూరిటీ మరియు పర్ఫార్మెన్స్ ని సేఫ్ గార్డ్ చేయడానికి రెస్పాన్సిబుల్. కౌన్సిల్ మెంబర్స్ ఎలెక్ట్ ఎలా అవుతారు? ఈ ప్రాసెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ థరోగా ఉంటుంది. ఇది మోస్ట్ క్వాలిఫైబుల్ ఇండివిజువల్స్ ని సెలెక్ట్ అయ్యేలాగా చూస్తుంది. మొదటిది నామినేషన్ ఫేజ్. పొటెన్షియల్ క్యాండిడేట్స్ ని నామినేట్ చేయడం, కమ్యూనిటీ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ మరియు నెట్వర్క్ సెక్యూరిటీ మీద నామినేట్ చేయబడతారు. ఓటింగ్ ఫేజ్. తరువాత ఓటింగ్ ఫేజ్. ఆర్బిట్రమ్ నెట్వర్క్ యొక్క టోకెన్ హోల్డర్స్ నామినేట్ చేసిన క్యాండిడేట్స్ ని ఓట్ వేస్తారు. ప్రతి టోకెన్ ఒక ఓట్ లాగా పనిచేస్తుంది. ఇది డీసెంట్రలైజ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గా ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్స్. ఓటింగ్ పీరియడ్ ముగిసాక ఓట్స్ ని టాలీ చేస్తారు. ఎక్కువ నంబర్ ఆఫ్ ఓట్స్ ఏ క్యాండిడేట్ కి ఉంటుందో సెక్యూరిటీ కౌన్సిల్ కి ఎలెక్ట్ అవుతారు. ఈ ఎలెక్టెడ్ మెంబర్స్ నెట్వర్క్ గవర్నెన్స్ లో క్రిటికల్ రోల్స్ ని ప్లే చేస్తారు. ఎలెక్టెడ్ సెక్యూరిటీ కౌన్సిల్స్ మెంబర్స్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్: ప్రపోజల్స్ ని రివ్యూ చేసి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయడం, సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ని అడ్రస్ చేసి మిటిగేట్ చేయడం, ఆర్బిట్రమ్ నెట్వర్క్ యొక్క కంటిన్యూస్ స్టెబిలిటీ మరియు సెక్యూరిటీని ఎన్షూర్ చేయడం. ఆర్బిట్రమ్ డావ్ ఒక 6 ఫేజ్ ప్రపోజల్ ప్రాసెస్ ద్వారా పనిచేస్తుంది. ఆర్బిట్రమ్ నెట్వర్క్ లో యూజర్స్ ప్రపోజల్ ఇనిషియేట్ చేయొచ్చు. ఈ ప్రపోజల్స్ ని 11 ఎలెక్టెడ్ మెంబర్స్ ఉండే సెక్యూరిటీ కౌన్సిల్స్ ఓవర్సీ చేస్తుంది. ప్రపోజల్ యొక్క 6 ఫేజెస్. డ్రాఫ్ట్ క్రియేషన్. యూజర్స్ ప్రపోజల్స్ జనరేట్ చేస్తారు. ఆన్ చైన్ పబ్లికేషన్స్. ప్రపోజల్స్ బ్లాక్ చైన్ లో ట్రాన్స్పరెన్సీ కోసం పబ్లిష్ చేస్తారు. ఓటింగ్ పీరియడ్. ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ ప్రపోజల్స్ కి ఓట్ వేస్తారు, అగేన్స్ట్ లేదా అబ్స్టైన్ కూడా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ఓటింగ్ పీరియడ్. ఓటింగ్ పీరియడ్ ముగుస్తుంది. ప్రపోజల్ క్యూయింగ్. సక్సెస్ఫుల్ ప్రపోజల్స్ క్యూలో పెడతారు. ప్రపోజల్ ఎగ్జిక్యూషన్. సక్సెస్ఫుల్ ప్రపోజల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. యూజర్స్ ఆర్బిట్రమ్ గవర్నెన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆర్బ్ టోకెన్స్ వాడి ప్రపోజల్స్ మీద ఓట్ వేయడం లేదా వాళ్ళ ఓటింగ్ పవర్స్ ని ఇంకా యూజర్స్ కి డెలిగేట్ చేయొచ్చు. ఓట్ చేయడానికి యూజర్స్ మెటామాస్క్ లేదా కంపాటబుల్ వాలెట్ లో ఆర్బ్ టోకెన్స్ కనెక్ట్ చేయాలి టాలీకి. టాలీ ఒక యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్, డీసెంట్రలైజ్ గవర్నెన్స్ బ్లాక్ చైన్ కమ్యూనిటీస్ కోసం డిజైన్ చేయబడింది. కనెక్టెడ్ అయిన తర్వాత యూజర్స్ ప్రపోజల్స్ రివ్యూ
చేసి వాళ్ళ అనుకూలంగా ఓట్ వేయొచ్చు. ఆర్బిట్రమ్ ఈకోసిస్టమ్ కి బెనిఫిట్ అవుతుంది అనిపించిన వాటికి. ఆర్బిట్రమ్ డావ్ ఫోరం అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా? ఇప్పుడు మీకు ఆర్బిట్రమ్ డావ్ ఫోరం అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా చేసుకోవాలో గైడ్ చేస్తున్నాం. మీరు సీజన్ కాంట్రిబ్యూటర్ లేదా కమ్యూనిటీకి కొత్తగా వచ్చినా సరే, మొదటి మీ ఆర్బిట్రమ్ డావ్ ఫోరం అకౌంట్ క్రియేట్ చేయడం. ఆర్బిట్రమ్ ఫౌండేషన్ వెబ్సైట్ కి వెళ్ళండి. సైన్ అప్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ మరియు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. కమ్యూనిటీలో యూజ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండే యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. మీ ఈమెయిల్ ని వెరిఫై చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది. మీ ఇన్బాక్స్ చెక్ చేసి వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి మీ అకౌంట్ యాక్టివేట్ చేయడానికి. వెరిఫై అయిన తర్వాత మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది మరియు మీరు ఆర్బిట్రమ్ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేయొచ్చు. మీ ఆర్బిట్రమ్ డావ్ ఫోరం అకౌంట్ క్రియేట్ చేయడం కమ్యూనిటీలో యాక్టివ్ మెంబర్ అవ్వడానికి మొదటి స్టెప్. డిస్కషన్స్ జాయిన్ అవ్వడం మరియు మీరు ఐడియాస్ కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆర్బిట్రమ్ నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ షేప్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఆర్బిట్రమ్ డావ్ ఫోరం జాయిన్ అవ్వడం ఒక ఎక్సైటింగ్ డీసెంట్రలైజ్ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయడానికి మీ గేట్వే. ఆర్బిట్రమ్ కమ్యూనిటీతో ఎంగేజ్ అవ్వడం ద్వారా మీరు నెట్వర్క్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేయడంతోనే కాకుండా బ్లాక్ చైన్ గవర్నెన్స్ లో ఒక రెవల్యూషనరీ మూవ్మెంట్ లో భాగమవుతున్నారు. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.